Same thing I told to Obama in 2002. He became president in 2008 in America. Oh, come on. How a black man can be president? There is hope. Oh, they killed Martin Luther King in 68. Now 2002. ఎక్కడైతే హోప్ లేదనుకుంటామో అక్కడే మనకు హోప్ దొరుకుతుందని మరొకసారి ఈరోజు ఆనరబుల్ హైకోర్టు 17లో జస్టిస్ నరేంద్ర గారు, జస్టిస్ విజయ్ గారు రుజువు చేశారు. జ్యుడిషియరీ అందరూ అమ్ముడు పోలేదు, జడ్జెస్ అందరూ సరెండర్ అవ్వట్లేదు, న్యాయం ఇంకా జరుగుతుంది, సత్యం ప్రివైల్ అవుతుంది, కుటుంబ కుల పాలనకు గుడ్ బై చెప్పే రోజులు వచ్చాయి. ఎడ్యుకేటెడ్ ఎప్పుడూ ఓటు వేయని వారు ఓటు వేయడానికి ఇది ఒక మంచి అవకాశం. మీ అందరికీ తెలుసు, గత వారం 14వ తారీఖున దాదాపు 1:20 నిమిషాలు నేను డైరెక్ట్గా కోర్టు 17లో వాదన వినిపించాను. ఎలక్షన్స్ ఏప్రిల్ ఎందుకు, మేలో పెట్టండి అన్నాను. ఆనరబుల్ జస్టిస్ ఆర్డర్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ దాన్ని గ్రేసియస్గా కన్సిడర్ చేసి ఏప్రిల్ ఎలక్షన్ మనకి ఎప్పుడు జరగవలసింది ఏప్రిల్ 2004 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 19 అవ్వచ్చు, కాకుండా మే 13ని 4th ఫేజ్, నేను అడిగింది 7th ఫేజ్లో పెట్టమని. ఎందుకంటే రుజువులన్నీ పెట్టాను. 4000 ఈవీఎంలు డిప్యూటీ కలెక్టర్ రెడ్డి గారు 2010లో ఎలా కంప్లైంట్ చేశారు, సూర్యాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు, ఈవీఎంలు దొరకలేదు అంటే ఈ లక్షల మంది ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే కదా, అవినీతి అనే కదా తెలంగాణలో నోటాకైనా ఓటేయండి లేదా ఓటేయకండి, మాకు సింబల్ ఇవ్వలేదు అనగానే 70-80% ఓట్లేసిన వాళ్ళు కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్లో 50% ఓట్లేశారు. చెప్పాను, ఈరోజు కూడా అదే వాదనలు వినిపించాను. ప్రజల్లో నమ్మకం రావాలంటే, ఓటులు వేయాలంటే, ముఖ్యంగా చదువుకున్న వారు ఓటు వేయాలంటే ఓటు వేయగానే లెక్క పెట్టించండి. ఎక్కడున్నారు స్టాఫ్ అన్నారు, అదే స్టాఫ్ జూన్ 4ని లెక్క పెట్టిన స్టాఫే టీచర్స్. ఎందుకంటే మోదీ గారు 1 నేషన్ 1 పోల్ అంటున్నారే, మరి అర్థమేంటి? ఒకే రోజు ఒకే దేశం ఒకే ఎలక్షన్ అయినప్పుడు మరి ఒకేసారి కౌంట్ చేయాలి కదా. ఎలక్షన్ అంతా జడ్జి గారు అడిగారు, నరేంద్ర గారు ఎంతమంది ఉన్నారు ఓటర్స్? 90, 80, 95 కోట్లు అన్నారు. లేదు 110 కోట్లు ఉన్నారు. ఓకే, ఎంతమంది ఉన్నప్పటికీ లెక్కింపు అనేది ఎవరు చేస్తారు? మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో ప్రజలు తీసుకురావాల్సిన లేదు కదా, ఇక్కడున్న స్టాఫే లెక్కింపు చేస్తారు. 40 రోజులు ఎవరు కాపాడుతారు? ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో వారే రిప్లేస్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మునుగోడులో నాకు జరిగింది, ఓట్లైన ఈవీఎంలు తీసేసి వాళ్ళు ఓట్లేయించిన ఈవీఎంలు పెట్టారు. దానికి రుజువులతో వీడియోతో సహా మేము పెట్టాం. మీరు కోర్టుకి వెళ్ళారా? వెళ్ళామండి. మునుగోడు ఎలక్షన్ తర్వాత వెళ్ళాం. 2022 అక్టోబర్ నవంబర్లో ఇంతవరకు అది నడుస్తూనే ఉంది. మరి ఎందుకు డేట్ ఇవ్వలే? మీరు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు సార్. మరి 2014లో ఎలక్షన్ 19 తర్వాత మీరు కోర్టుకి వెళ్ళారు? ఎస్, వెళ్ళానండి. 4 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని పర్సనల్గా కలిశాను. ఇప్పుడున్న రాజీవ్ కుమార్ గారిని, అంతకుముందు ఉన్న అరోరా గారిని, అంతకుముందు ఉన్న ఒక మన తెలుగు ఆయన, నార్త్ ఈస్ట్ ఆయన మిత్రులు. 4 మాట ఇచ్చారు, 4 కాపాడలేకపోయారు. మరి ఎవరిది ఇప్పుడు బాధ్యత? అండర్ ఆర్టికల్ 19 and 21
అండర్ ఆర్టికల్ 14 ప్రతి ఓటర్కి ఫండమెంటల్ రైట్స్, వాటర్ రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ని ఎవరు కాపాడుతారు? కోర్టు కాపాడకపోతే. కనుక ఈరోజు ఇచ్చిన ఆర్డర్, 14వ తారీఖున ఇచ్చిన ఆర్డర్, I just want to salute the Honorable Chief Justice of Andhra Pradesh for directing to place before another bench Honorable Court 17, Shri Narendra Ji and Vijay Ji, Justice Vijay Ji. Thank you for being a great example, giving hope to this country where there is no hope. World is laughing that the judiciary is dead, but today you have given us hope again. Judiciary is not dead. Democracy is not dead in Andhra Pradesh. Secularism is not dead. The Election Commission has to follow. And I want to thank the Election Commission, the CEO here, Meena ji, and the Chief Election Commissioner Rajiv Kumar ji, and Mr. Ajay Desai ji, for taking election to phase 4th. But please, as per today order, see if you can take it to June 1st, phase 5th, phase 7th, and count it June 4th. Or right after the election, as the Honorable Judge said today, Justice, May 13th election, count May 16th.